అరెరే! ఈసారి పండక్కి మీరు ఇంట్లో కాకుండా స్వీట్స్ బయట కొనుక్కున్నారా? అయితే అలా కాకుండా మీరు ఇంట్లో దీనిని పక్కాగా ట్రై చేసి చూడండి. నేనైతే ఫస్ట్ టైం మోతీచూర్ లడ్డు చేశాను. కానీ ఇది నేను చేసేటప్పుడు బై మిస్టేక్‌గా చిన్న తప్పు చేశాను. అదేంటో నేను లాస్ట్‌లో చెప్తాను. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నేనైతే మెల్బర్న్‌లోనే ఉన్నాను. మేము ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని చెప్పి స్వీట్స్ బయట కొనుక్కున్నాము. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకెందుకో ఇండియాలో ఉన్న టేస్ట్‌కి, ఇక్కడ ఉన్న స్వీట్స్ టేస్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉందనిపించింది. ఎలాగో ఈ అకౌంట్ స్టార్ట్ చేశాను కదా! సరే అయితే ఈసారి ఇంట్లోనే ట్రై చేసి చూద్దాం ఏదో ఒక స్వీట్ అనుకున్నాము. ఈ మోతీచూర్ లడ్డు అయితే నేను చాలామంది చేయడం చూసా. సో సింపుల్‌గా ఉంది కదా! ట్రై చేసి చూద్దామని ట్రై చేశాను. దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీ. కానీ నేను చేసిన తప్పేంటంటే దాని కన్సిస్టెన్సీ చాలా మెత్తగా ఉంది. అది నాకు ఉండలు చేయడానికి అవుతుందో లేదో అనుకుని నేను చాలా సేపు అది నేను స్టవ్ మీదే పెట్టి ఉంచేసాను. సో లాస్ట్‌కి నాకేమైందంటే నేను ఉండలు చేసిన తర్వాత అది బాగా గట్టిగా అయిపోయింది. దానివల్ల నేనైతే ఒక 1 మినిట్ అలా ఓవెన్‌లో పెట్టుకొని తినాల్సొచ్చింది. అప్పుడైతే కొంచెం మెత్తగా అయింది. మీరైతే ఈ రెసిపీని పక్కాగా ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను. భోగి శుభాకాంక్షలు. బాయ్.